నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ప్రతి ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. 2021లో ప్రారంభమైన ప్రాజెక్టు చాలా తొందరగా స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లారు. దీంట్లో నేను గవర్నమెంట్ వచ్చాక కొత్త ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇది వచ్చినప్పుడు దీంట్లో ఇది జరుగుతుందని తెలుసు, చాలా సంవత్సరాలుగా అందరికీ తెలుసు. కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చిన్న వైలేషన్ ఏదో జరిగింది, అది ఏదో వస్తే నాకు దాని మీద మాట్లాడితే అది యాక్చువల్ దాన్ని చూడటానికి వచ్చాను ఈ రోజున. ఇది 12,000 మెగావాట్లు. ఇది ఆపరేషన్. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పినాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండులో కలుపుకొని దీంట్లో కంపెనీ కొన్నది దాదాపు 1,700 ఎకరాలు. కంపెనీ ప్రభుత్వం నుంచి కానీ లేదంటే రైతుల దగ్గర నుంచి కానీ కొన్నది. ఈ 2,800 ఎకరాల్లో 1,700 ఎకరాలు వాళ్ళు ఆల్రెడీ కొనేశారు. దాంట్లో 365 రెవెన్యూ ల్యాండ్, దాదాపు 1,453 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని వీళ్ళు కొనేశారు. దీనిలో ప్రత్యేకించి మన కర్నూలు ఈ నంద్యాల భూముల్లో రాళ్ళు రప్పలు ఉండి వ్యవసాయానికి ఏమాత్రం ఒక పనికిరాని అంటే నిరుపయోగం అంటే బలంగా వ్యవసాయం చేయలేని భూముల్లో ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చిన, అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి ఆ గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. దీనికి సంబంధించి ప్రత్యేకించి అసలు ఏముంది, నేను ఎంతసేపు బయట నుంచి చూస్తా ఉంటే ఇది ఫోటోలో చూడటం లేదంటే సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ నాకు తెలియదు. ఎంతసేపు వినటం వేరును చూడటం వేరు. ఇది చాలా ఒక రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. ఇది ఇండియాలో హైడ్రోనికల్ మనకి నీటిని వాడుకొని అలాగే గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ అన్నింటినీ మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది ఆపరేషనల్కి వచ్చేసింది. ముఖ్యంగా గ్రీన్కో కంపెనీ వాళ్ళ హెడ్ ఉంటారు ఇప్పుడు. అంటే ఈయన చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఈయన ఒక విద్యార్థిగా స్టార్ట్ అయ్యి మన యూకే లాంటి చోట్ల పనిచేస్తూ ఆయన విజన్ ఈ రోజున దాదాపు భారతదేశానికి 2.5 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకురాగలిగారు ఆయన ఈ రోజు. సో మేము ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్లో ఇది ఒక మేజర్ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే 365 ఎకరాలు చిన్న ఇష్యూ ఉంది బిట్వీన్ రెవెన్యూ వాళ్ళదేను అలాగే మొత్తం ల్యాండ్ ఫారెస్ట్ 365 హెక్టార్స్ వీళ్ళు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ కొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 365 హెక్టార్లు ఫారెస్ట్ ల్యాండ్ కొంటే దానికి నేను మొన్న రివ్యూలన్నీ చూస్తున్నప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూస్ చూస్తున్నప్పుడు కూడా దానికి అంటే మనం ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కోసం నేను ఎక్కువ సంతకాలు పెట్టేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో
ఫారెస్ట్ గుండా మన పైప్ లైన్లు వేయాలన్నా, మన ఇరిగేషన్ ఏదైనా పైప్స్ వేయాలన్నా, లేదంటే ఎలక్ట్రిసిటీ వేయాలన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి. సో ఎక్కువ సంతకాలు దాంట్లో ఉంటాయి. ఒకసారి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏదైనా సరే, నేను ఒక 2 ఎకరాలు మేము ఒక చిన్నపాటి ఒక అడుగు తీసుకున్నా కానీ ఇంకో అడుగు వేరే చోట ఇవ్వరు. ఇది చాలా ప్రత్యేకించి ఉంటుంది. అంటే కాంపెన్సేటరీ యాక్ట్ ఉంటుంది. అంటే మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కుదేలు చేసేటువంటి దానికి పూనుకున్నదా అనిపిస్తున్నది. ఈ అనుమానం కలగక మానదు వాళ్ళ చర్యలు చూస్తూ ఉంటే. ఎందుకంటే మొన్నటిదాకానేమో డిజిటల్ సర్వే, లేకుంటే ఐటీ, లేకుంటే ఎంప్లాయీస్, నానా కొరీలు ఇవన్నీ పెట్టి అన్నీ పరిశీలన చేసి ఇస్తాం, గుట్టల గట్లకి ఇవ్వము, వ్యవసాయం అయ్యే భూములకి ఇస్తామని రకరకాల ప్రచారాలు చేస్తూ వచ్చి మొన్న లేదు, మళ్ళీ ఏ షరతులు లేకుండానే ఇస్తాం అంటూనే మళ్ళా కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల మీద భారం పెట్టి వ్యవసాయం జరుగుతున్నటువంటి భూములకే ఇవ్వాలని చెప్పి, రైతు భరోసా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు. మంచిదే. కలెక్టర్లు కానీ, వ్యవసాయ అధికారులు కానీ, క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వివరాలు తీసుకొని చేస్తే దానికి ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఎందుకు శంకించవలసి వస్తుంది? వాళ్ళ ఆచరణను బట్టి. ఎందుకంటే ప్రభుత్వం ఇటీవల సాగునీటి ప్రణాళికను విడుదల చేసింది యాసంగికి సంబంధించి. ఆ సాగునీటి ప్రణాళికలో ఏ ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయని చెప్తూ ఇన్ని ఇస్తాము, ఇన్ని ఇవ్వలేము అని చెప్పి చేతులు ఎత్తేస్తూ సాగునీటి ప్రణాళికను విడుదల చేసి మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది ఏంటి? సాగు అయితేనే రైతు భరోసా వస్తుందని చెప్తాం. మంచిదే. సాగు ఎప్పుడవుతుందండి? యాసంగిలా నీళ్ళు ఇస్తే అవుతుంది. మరి మీరు సగానికి సగం కృష్ణా బేసిన్లో ఉండేటువంటి ఆయకట్టుకు సగానికి సగం మీరు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. సగం కాదు, చేతులు ఎత్తేసినారు ఇవ్వలేమని చెప్పి. కృష్ణా బేసిన్లో ఉండేటువంటి రైతాంగానికి నీళ్ళు ఇవ్వలేమనేటువంటిది. అదేవిధంగా గోదావరి బేసిన్లో కూడా అసమగ్రంగా ఉంది. అంటే నీళ్లే ప్రభుత్వం ఇవ్వడానికి పూనుకోనప్పుడు రైతులు వ్యవసాయం ఎట్లా చేస్తారు యాసంగిలా? అంటే ఉన్న కొద్దిపాటి బోర్లతోనో, వాళ్ళకున్న కొద్దిపాటి వనరులతో రైతుకు 5-6 ఎకరాలు వారేది ఉన్నా కూడా మీరు నీళ్ళు ఇవ్వని కారణంగా అతను బోర్ మీదనో ఇంకా దేని మీదనో ఆధారపడి 1/2 ఎకరమో చేసుకుంటే మీరు అంతకే ఇస్తారా రైతు బంధు, రైతు భరోసా? నీళ్ళు ఇవ్వకపోవడం మీ పొరపాట, రైతు పొరపాట? వాన పడని పడకపోని, కరువు రాని కాలం కానీ వ్యవసాయదారుడు నిత్యం పొలంలో పడి కష్టం చేస్తుంటాడు, తాపత్రయపడుతుంటాడు. ఇవాళ కాకపోతే రేపు పడుతుంది వాన అనుకుంటాడు, కాలం ఇప్పుడు కాకపోతే రేపు అవుతుంది అనుకుంటాడు, పంట పోతే మళ్ళీ పంట రాదా అనే ఆశతో జీవిస్తుంటాడు. రైతు అనేవాడు నిత్య ఆశాజీవి. నిత్యం తన చెమటను, రక్తాన్ని దారబోసి పంటలు పండించేటువంటి రైతు. ఈ రైతుకు ఇన్ని రకాల కొర్రీలు, ఇన్ని రకాల మడతలు పెట్టి మీరు సాయం చేయదలుచుకున్నారు. అందువల్లనే సాగునీళ్ళు లేకపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది? పంటలు వేయరు రైతులు. పంటలు వేయకపోతే ఏమవుతుంది? నువ్వు పంట వేయలేదు కాబట్టి రైతు భరోసా నీకు రాదని లెక్కకు వస్తుంది. పంట వేయలేదు కాబట్టి నీకు బోనస్ కూడా రాదు. పంట పండలేదు కాబట్టి బోనస్ కూడా రాదు. ఇక వేరే పంటలకు కూడా ఇంకా వేరే పంటలు వేసుకునే దిక్కుండదు కాబట్టి మద్దతు ధర యొక్క అంశం కూడా రాదు తెర మీదకి. ఎందుకంటే ప్రభుత్వము అధికారంలోకి వచ్చే కంటే ముందు చెప్పిన మాట ఏంది? చాలా కరాఖండిగా చాలా చెప్పినారు. ఒక్కొక్కటి అన్ని మళ్ళీ నేను మాట్లాడతాను. పంటలకు సంబంధించి ఏం చెప్పినారు? మొన్నటికి మొన్న ఇన్ని పంటలు పండడం, వానాకాలంలో ఇన్ని పంటలు పండడం మా గొప్పతనం, మా ఘనత అని చెప్పాను ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ ప్రభుత్వ పెద్దలు కానీ. గతంలో అభివృద్ధి పరిచినటువంటి నీటిపారుదల వ్యవస్థ కానీ, చెరువులు కుంటల వ్యవస్థ కానీ, చెక్ డ్యాములు కానీ, వాగు వంకలు కానీ, ప్రాజెక్టులు కానీ, జలాశయాలు కానీ ఇవేవి కాదట. మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్యే. ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికీ తెలుసా? ఒకసారి చూడండి. 6, 7, 8వ తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట, కుప్పం విజన్ 2029 అంట. 30 ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నావు. మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు. అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా, నీ భజన నువ్వు చేసుకోవడానికి
6 మందిని చంపేసి 60 మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం? కాబట్టి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడే, అధికారులు కాదు. అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు. ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం. ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి, లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి 10వ తేదీని అందరికీ తెలుసు. నువ్వు తిరుపతిలోనే పుట్టావు. మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే. మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు, వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, సక్రమంగా టోకన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా? మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ నేను తేలేదమ్మా, గత ప్రభుత్వం తప్పు అంటున్నావు. మరి గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చినప్పుడు ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు, ఎక్కడా ఎవరు చనిపోలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? మీ చేతగానితనం కాదా? మీరు పెట్టుకున్న మీ భజన పరుల వల్ల జరిగిన తప్పిదం కాదా? ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి 7 నెలలు అవుతుంది, మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకెన్ సిస్టమ్? పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు, పేదవాళ్ళకు అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు, ఏజ్డ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చేయూత తీసేస్తావు, పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు, పేద ప్రజల రక్తాన్ని పీల్చేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు, కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే. అంటే ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల, నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవటం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫీషియల్స్ తప్పని, పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇది టీటీడీ చైర్మన్ అడిషనల్ ఈఓ గారు ఎస్పీ గారు తప్పని ఆయన చెప్తాడు. బిఆర్ నాయుడు గారు వచ్చి చైర్మన్ గారు నేను ఆల్రెడీ ఎస్పీకి చెప్పేలా జరుగుతుందని ఆయన చేయలేదు అంటాడు. అంటే మీ ప్రభుత్వంలో మీరు పెట్టుకున్న వాళ్ళ వల్ల జరిగింది తప్పని మీరు ఒప్పుకున్నారు కదా అందరూ. మరి ఎందుకు 3 రోజులు అవుతున్నా ఎవరి పేరు ఎఫ్ఐఆర్ లో ఎక్కట్లేదు, ఎందుకు ఎవరిని కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టలేదని నేను అడుగుతున్నాను. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పిఠాపురానికి వెళ్ళాడు నిన్న, నేను క్షమాపణ చెప్పాను మీరెందుకు చెప్పనని అడుగుతాడు. అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను, బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు. ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు. సినీ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. ఉద్దేశం అది కాదు. తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్ లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. మంత్రి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇక్కడ వ్యక్తులని ఇబ్బంది పెట్టాలనో తప్పుడు కేసులు బనాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు. ఒకరోజు వెనక ముందుగా చట్టము తన పని తను తప్పకుండా చేసుకుంటా పోతుందన్న. సరే, వారి భాషకి వారి భాష, ఎందుకంటే వారు విదేశాల్లో చదువుకొని వచ్చారు, వారి సంస్కారానికి నమస్కారం. అంటే ఎప్పుడన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన అరాచకాల మీద కత్తి స్పష్టంగా మాట్లాడితేనే ఆ బాడీ లాంగ్వేజ్ నే వాళ్ళు మాట్లాడే సంస్కారం ఉన్న వాళ్ళు ఇక లొట్ట పీసు ఈ పీసు ఆ పీసు అంటూ
ఏదైతే వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమిష్టిగానో ఇతరత్రనో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని నేను వ్యక్తిగతంగా అనుకోవటం లేదు. ప్రజలు ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా గమనిస్తున్నారు వాళ్ళు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ ని. ఇప్పుడు విచారణ కాకుండా ఏ వ్యక్తిని కూడా తొందరపడి ఈ ప్రభుత్వం ఎవరిని అరెస్టు చేసే కార్యక్రమమే ఉండదు. అది బండి సంజయ్ గారికి కూడా బాగా తెలుసు. ఎప్పుడైతే ఏసీబీ కేసు రిజిస్టర్ అయిన మరుక్షణం ఈడీ ఎంటర్ అయింది. ఈడీ కూడా కేసులు రిజిస్టర్ చేసింది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కొల్యూడ్ అయిందనుకుంటే వారి చేతిలో ఎమ్మటిట్లా లైట్ వేస్తే అరెస్ట్ చేయొచ్చు కదా. మేమేం వద్దనలేదు కదా. వారు చేయాలనుకుంటే చేయొచ్చు కదా అంటున్నా. మేము చేయలేదు, మీరు చేయలేదు, మీరు కొల్యూడ్ అయ్యారు అనేటువంటి మేము కొల్యూడ్ అయ్యే ప్రసక్తే ఉండదు. వాళ్ళు లెగిస్తే కాలు దువ్వేది మా మీద, మరి మీ మీద ఏం దువ్వట్లేదే. తప్పకుండా ప్రభుత్వంలో ఈ రోజు ఆర్థిక పరిస్థితి, ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాల వల్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. ఇబ్బంది లేదనుకుంటే నేను ఈ ప్రభుత్వం ప్రజలకి తప్పు చేసినట్లు అవుతుంది. అయినా కూడా ఆనాడు వారు 10,000 ఇస్తే ఇవాళ 12,000 ఇస్తున్నాం, అంటే 20% పెంచిస్తున్నాం. వారిలాగా ఇచ్చేది దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అయ్యేటట్టు ఆనాడు వారు ఇచ్చిన రైతు బంధువు కానీ, ఈనాడు మేము ఇచ్చే రైతు భరోసా కానీ ఎవరైతే పంట వేసే రైతన్నకి ఒక భరోసా కల్పించే కార్యక్రమంలో వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అనేక వివిధ రూపాల్లో ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితులు నిజంగా ఆయన్ని ఇవాళ, ఎందుకంటే భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఇవాళ చరిత్ర మరిచిపోలేనటువంటి పరిస్థితులు. అందుకే ఆ మహానుభావుడి జయంతిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన దేశభక్తిని, స్వామి భక్తిని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త కూడా, ఎందుకంటే ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు నమ్ముకున్నటువంటి నాయకుడి కోసం, నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం ఆయన పోరాటపడినటువంటి తపన, ఆ తపనని తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా చెబుతూ మరొకసారి ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒడ్డెర కులస్తులకు ఎంతో శుభమైన దినం. కీర్తిశేషులు శ్రీ ఒడ్డే ఓబన్న గారి 218వ జన్మదినాన్ని ప్రదర్శించుకొని ఈరోజు వైఎస్ఆర్ కేంద్ర కార్యాలయంలో ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా ఓబన్న గారు ఇప్పుడు మన అప్పిరెడ్డి గారు చెప్పినట్టు చాలా ఆయన వీరాది వీరుడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనుచరుడుగా ఉంటూ అనేక రకాల పోరాటం చేసి ఈయన జన్మం 1807 జనవరి 11వ తారీఖున నంద్యాల జిల్లా ఒక మారుమూల ఉన్న గ్రామంలో జన్మించాడు. 1846లో ఆయన మరణం చెందడం జరిగింది. కనుక మా ఒడ్డెర ఐకాన్ అనేటువంటి ముద్దుబిడ్డ జన్మదినం జరుపుకోవడానికి మా ఒడ్డెర కులస్తులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఆయన విగ్రహాన్ని కానీ అట్లాగే ఫోటోలకు కానీ పూలదండలు వేసి ఆయనకి అందరం కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ వడ్డెర వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్. ఈరోజు తొలితరం
స్వతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న గారి 218వ జయంతి కార్యక్రమం మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మాజీ శాసన మండలి విప్ అయినటువంటి లేళ్లప్పిరెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీ సెంట్రల్ కేంద్ర కార్యాలయంలో జరగటం చాలా సంతోషకరమైన విషయము. మరి అంతేకాకుండా ఈ రాష్ట్రంలోనే 35 లక్షలు ఉన్నటువంటి ఈ వడ్డెర సోదరులందరూ కూడా మరి ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఈ వడ్డెర జాతి మొత్తం కూడా మరి ఇప్పటికీ కూడా చట్టసభలకు పోలేకపోతుంది, మరి వీళ్ళని ఎలా చట్టసభలకు వెళ్ళాలని చెప్పి ఒక మంచి దృక్పథమైన సంకల్పంతో ఆయన చర్చ జరిపించి మరి చరిత్రని తిరగరాసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పశ్చిమ నియోజకవర్గం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మరి ఒక చంద్రగిరి యేసరత్నం గారికి ఎమ్మెల్యేగా ఇవ్వటం జరిగినది. అంతేకాకుండా దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవటం కూడా జరిగింది. కనుక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.